అశోక్ 5.3 యూట్యూబ్ ఛానల్ వెల్కమ్. మనం ఈ పొద్దు చిన్ని చెట్లలో అంతర పంట అనమాట. అది ఆషామాష పంట కూడా కాదు, లైఫ్ లాంగ్ ఉండే పంటను. దాన్ని ఎలా నాటాలి ఏం కదా అని చెప్పి అది కనుక్కున్నాం క్లారిటీగా. సార్ ఉన్నాడు. సార్ మీ పేరు ఏం పేరు సార్? రమణారెడ్డి. రమణారెడ్డి. ఏ ఊరు సార్ మంది? ఇక్కడ పులిందల పెద్దగూడలో అయితే ఇక్కడ ఉంటాం. పెద్దగూడాల సార్ ది నెగిటివ్ ప్లేస్, బట్ ఇప్పుడైతే పులిందల్లో ఫ్యామిలీ ఉన్నారు. బట్ ఇది వ్యవసాయం చేస్తున్నాడు. ఫుల్ అగ్రి ఇది సార్ మన ఆర్గానిక్. ఎస్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. మొత్తం ఆర్గానిక్తో పంటలు పండిస్తున్నాడు. ఎటువంటి రసాయనాలు వాడాడు సారు. బట్ దాని గురించి మనం క్లారిటీ కనుక్కున్నాం. సార్ ఇప్పుడు మనం చినా చెట్లు పెట్టారు ఆల్రెడీ, తర్వాత ఇప్పుడు టెంకాయ చెట్లు నాటారు. అది ఎందుకు సార్? అది మనకి ఈ చినా చెట్లు పోయే లోపల దీనిలో కొత్త 15 సంవత్సరాలు అయింది. లైఫ్ అంతా 20 సంవత్సరాలు చినా చెట్లకి. ఈ చినా చెట్లు పోయే లోపల 5 సంవత్సరాలు ఈ కొబ్బరి మొక్కలు వస్తాయి. ఓకే. ఈ కొబ్బరి మొక్కలు మనకు 5 సంవత్సరాలకి అంటే అవి అయిపోయే లోపల ఈ కాపు రెడీగా వచ్చి ఉంటుంది. మనకు కొబ్బరి నీళ్లు ఇంతకుముందు రాయలసీమలో కరువు ఎక్కువ ఉండేదాన. ఇది ఎంత నీరు ఉంటే కనుక కొబ్బరి మొక్క అంత దిగుబడి బాగా వస్తుంది. ఇప్పుడు మీకు అక్కడ చూసింటారు, ఒకసారి మీరు అక్కడ తీస్తారు. ఆ చెట్లు ముందు నాటిన చెట్లు మనకు పెద్ద చెట్లు కనిపించేటి అవి 10 సంవత్సరాల క్రితం పెట్టినవి. అవి బాగా దిగుబడి బాగా ఇస్తున్నాయి. గెట్లో దానికి ఏ సతవులు ఏమి భయం, దానికి ఇంతవరకు ఏమే కానీ ఎప్పుడే కానీ ఫెర్సైడ్ అంటే దానికి ఏదైనా కానీ ఆర్గానిక్లో ఉడక మనం ఏదైనా ఫెర్సైడ్ ఉడక కాయలకు కానీ దేనికి ఈకపోయినా ఉడక ఈ దాదాపు 200 కాయలు వస్తున్నాయి ఒక చెట్టుకు. ఒక చెట్టుకు 200 కాయలు 200 కాయలు వస్తాయి. వెరీ గుడ్. మనకు ఇవి బద్దెలో అంటే దీనికి కొంచెం సతవ అది పెడతాం కదా గెట్లో, కాబట్టి అందులో మీరు ఆ గెట్లో ఉడక అన్ని గడ్డి విపరీతమైన గెట్లో సతవ ఏమి ఉండదు, కాబట్టి అయినా ఉడక దిగుబడి బాగా వస్తుంది. దానికి నీళ్ళు కూడా ప్రత్యేకంగా ఏమి వేయం. వర్షానికి మాత్రమే వేస్తాము. వీటికి నీళ్లు బాగా ఇస్తాము మధ్యలో పెడితే, ఇంకా దిగుబడి బాగా వస్తుందన్న ఉద్దేశంతో ఈ మధ్యలో కొబ్బరి చెట్లు పెట్టడం. ఎటువంటి సత్వలు లేకున్నా ఒక చెట్టుకు వచ్చి 200 కాయలు దిగుబడి ఇస్తుంది. బట్ అదే మనం ఫోకస్ పెట్టి ఈ చెట్టుకు సత్వలు పెడితే ఇంకా ఎక్కువ లాభదాయం మనం తీసుకోవచ్చు అనే అవకాశంతో సార్ ఇక్కడ చీనా చెట్లు చనిపోకముందే టెంకాయ చెట్లు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు చీనా చెట్లు 15 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇప్పుడు 15 ఏళ్ళు కంప్లీట్ అయింది. మనకు టెంకాయ చెట్లు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు కాస్తాయి. ఇంకో 5 సంవత్సరాలు చిన్న చెట్లు అయితే కాయలు కాస్తాయి. బట్ మనకు అరటి చెట్లు కాయలు కావడానికి ఎన్నాళ్ళు టైం పడుతుంది సార్? కొబ్బరి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు స్టార్టింగ్ వస్తుంది. మంచి దిగుబడి రావాలంటే 5 సంవత్సరాలు. టెంకాయ చెట్టు స్టార్టింగ్ నుంచి మనం నాటిన డేట్ నుంచి 3 ఏళ్ళకు కాపు స్టార్ట్ అవుతుంది. బట్ మన ఏరియాలో ఏంటంటే 5 ఏళ్ళ కల్లా కాపు ఫుల్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొంచెం తక్కువ ఉంటుంది. 3వ సంవత్సరం నుంచి అంటే ఇప్పటి నుంచి స్టార్టింగ్ 5 ఏళ్ళకు ఫుల్ డెవలప్మెంట్, కాయలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ మనకు టెంకాయ చెట్లు ఎక్కడ చిక్కాయి సార్? మనకు రాజమండ్రి నుంచి తెప్పిస్తాం. రాజమండ్రి నుంచి తెప్పించారు. ఇక్కడ నుంచి రామగంగా అని ఇవి కింద నుంచే కాస్తాయి. ఇంకా 2 అడుగుల ఎత్తులో నుంచే కాస్తాయి. చెట్టు పేరు రామగంగా. 3 ఇయర్స్ నుంచి కాపు స్టార్ట్ అవుతుంది. మీకు ఇక్కడ 3 సంవత్సరాల చెట్టు కూడా ఒకసారి చూద్దాం. 3 సంవత్సరాల చెట్టు సార్. ఓకే, అది కొంచెం చూపిద్దాం. బట్ మనకు చెట్టుకు స్టార్టింగ్ మనం నాటే పద్ధతి చెప్పండి సార్. మనం టెంకాయ చెట్టు మనం దీని గుంతలు జేసీబీతో తీసి దాంట్లో సేంద్రియ పేరు ఎంత లోతు తీశారు సార్? మన జేసీబీతో 3 అడుగుల లోతు తీసినాము. 3 అడుగుల లోతు తీశారు. ఎందుకంటే వేరు వ్యవస్థ బాగుండాలంటే మనం గుంత బాగా లోతు వెడల్పు బాగుండాలి. చెట్టు ఎంత డెవలప్ కావాలంటే అంత లోతు గుంత తీసుకొని లోతు వెడల్పు బాగా 3 అడుగులు వచ్చేట్టుగా తీసినాం మనం. ఓకే. తీసి దాంట్లో ఈ సేంద్రియ పేరు వాళ్ళని మనకు వానపాములకు సంబంధించిన అలాంటి ఎరువు, పేడ, వానపాము సేంద్రియ పేరు అంతా దాంట్లో ప్లస్ మట్టి ఒక 5 కేజీల వరకు వేసినాము. ఓకే, అంత కలిపి వేసినాము. దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా కలిపి. ఉప్పు కంపల్సరీ. కొబ్బరి మొక్కలు నాటినామంటే ఉప్పు కంపల్సరీ వేయాలి. చెదులు అలాంటివి పట్టవు. ఉప్పు వేస్తే చెదులు పట్టదా? యాక్చువల్లీ చిన్న హార్మోన్ మాదిరి వేర్ల వ్యవస్థ బాగా డెవలప్ అయింది. ఉప్పు అనేది హార్మోన్ అనమాట. ఓకే. అంటే దిగుబడి మనకు బాగా పూత పిండి రావాలంటే కూడా ఏదైనా ఏ పంటలకైనా మిరప కానీ టమోటా కానీ మనం ఉప్పు ద్రావణం పిచికారి చేసినా పూత విపరీతంగా వస్తుంది అనమాట. లేదు మనకు మంచి రేట్లు అది ఈడిపోయేటప్పుడు అంటాం. అంటే పంట దిగుబడంతా వచ్చి 3 నెలల తర్వాత మిరపకాయ టమోటా ఈడిపోయింది అంటాం. ఫైనల్ స్టేజ్ అట్లాంటప్పుడు ధరలు విపరీతంగా వచ్చినాయి. అప్పుడు కన్నా ఉప్పును మనం మొదల దగ్గర వేసినామంటే మళ్ళీ ఈ పూత కాయ విపరీతంగా వచ్చి మళ్ళీ దిగుబడి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తుంది. మా పూర్వీకులు కూడా ఆ విధంగా చేసేవాళ్ళు. మిరపకు మొదల దగ్గర కొద్ది వేసేవాళ్ళు అనమాట. 10 గ్రాములు ఉప్పు మొదల దగ్గర. దానికంటే పిచికారి చేస్తే ఇంకా అద్భుతంగా హార్మోన్ మాదిరి పనిచేస్తుంది. కాబట్టి వేరు వ్యవస్థ హార్మోన్ ఉండేదానా వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మొక్క ఎదుగుదల బాగుంటుంది. అందుకే కొబ్బరి కంపల్సరీ అంటే కాపు దిగుబడి రావడానికి కూడా వేస్తారు. అంటే మనం స్టార్టింగ్ లోనే వస్తాం కదా సార్. మన కాపు చెదులకు అందుకే చెదులకు డెవలప్మెంట్ అనమాట. హార్మోన్ మాదిరి బాగా పనిచేస్తుంది. అంటే వేరు చెదులు పట్టుకోకుండా మనం వేరు వేస్తే బాగా డెవలప్ అవుతుంది. హార్మోన్ అంటే గ్రోత్ అని. హార్మోన్ అనేది ఏదైనా గ్రోత్ కోసం, గ్రోత్ బాగుంటుంది.
ఓకే. కాబట్టి ఉప్పు కొబ్బరి ముక్క కంపల్సరీగా ఉప్పు వేస్తారు. కొబ్బరి వ్యవస్థకు ఉప్పు కంపల్సరీ వేయాలి. ఏరే చెట్లకి ఏ దానికైనా వాడుకోవచ్చు. ఏ దానికి వాడినప్పుడు అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే భూమి ముందే అంటే నల్లరేడు మూల అయితే ఉప్పు ఎగురుతాయి కాబట్టి కొంచెం తక్కువ మోతాదులో వాడుకోవాలి. అవసరం మేరకు ఆ దిగుబడి వచ్చేటప్పుడు అవసరం మేరకు వాడతాం. ఓకే. మాది ఈ నెల గరప నెల కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. వెరీ గుడ్. ఇప్పుడు టెంకాయ చెట్టు మనకి ఇక్కడ సేల్స్ అవుతున్నాయి సార్ కాయలు బాగా? కాయలు బాగా మనకు ఆ నీళ్ళ కోసం అయితే ఇప్పుడు 40 రూపాయలు పెట్టుకుంటున్నాం టెంకాయ. ఒక కాయ వచ్చేసి నీళ్ళకు. మిగతా టప్పుడు 30 రూపాయలు తక్కువ. మనం దేవుళ్ళకు కొట్టే వాటికి కూడా 30 రూపాయలు. ఎంత లేదన్నా 20 రూపాయలు అయితే 20 రూపాయలకి అయితే రైతు దగ్గర 22 రూపాయలతో నాతో ఎన్ని తీసుకుంటా ఉన్నారు. 22 రూపాయలతో మనతో కొంటున్నారు. అక్కడ వాళ్ళకి వచ్చేటప్పుడు వీళ్ళకి చేరా 22తో వ్యాపారస్తులు ఇస్తున్నారు. వ్యాపారస్తులు తీసుకుంటున్నారు. మనకి లోకల్లో కాబట్టి ఇంకో 2 రూపాయలు ఎక్కువ పోతుంది. ఎక్కువ మాది ఆర్గానిక్ కాబట్టి ఇంకా ఎక్కువ. ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది కాబట్టి బాగా మిగులుస్తుంది. మేము ఇంకా 100 కాయలు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 200కి అయితే తగ్గదు. గెట్లోనే అన్ని కాయలు కాసినప్పుడు 200 భూమిలో ఇంకా కాసేది గొప్ప కాదు. 200 అనుకునే ఒక కాయ 20 రూపాయలు వేసుకునే 4,000 రూపాయలు చెట్టు. ఒక చెట్టు 4,000 రూపాయలు 1 ఇయర్. ఎకరాకు 100 మొక్కలు పడతాయి. 4 రోజుల్లో 8 ఎకరాకు 8 లక్షల రూపాయలు ఆదాయం. 8 లక్షల ఆదాయం. అంటే ఇప్పుడు ఎకరాకి ఎన్ని చెట్లు అంటారు? 100 చెట్లు. 100 చెట్లు ఎకరాకి. చెట్టు చిన్న చెట్లు 100. సేమ్ చెట్టు దగ్గర ఒక మొక్క. చిన్న చెట్టుకు సేమ్ గ్యాపే టెంకాయ చెట్టు. సేమ్. డిస్టెన్స్ ఎంత పెడుతున్నారు సార్ టెంకాయ చెట్టు? 20 × 20. ఇట్లా 20 అడుగులు, ఇట్లా 20 అడుగులు. అడుగులా మోర్లెస్? అడుగులు. ఇట్లా 20 అడుగులు, ఇట్లా 20 అడుగులు. ఒక చెట్టుకు వచ్చి 20 అడుగులు 20 అడుగులు గ్యాప్తో మనకు టెంకాయ చెట్లు నాటారు. మనకి ఇదే 5 ఏళ్లకు కాపు వస్తుంది. మనకి ఎకరాకు మనం ఎక్స్పెక్ట్ చేసింది 8 లక్షలు. 8 లక్షలు లేకపోయినా ఖర్చులు అన్నీ పోను మాకు. దాంట్లో అర్ధం 4 లక్షలైనా వస్తుంది. 4 లక్షలు ఎకరాకు 4 లక్షలు సింపుల్గా. అంటే స్టార్టింగ్లో పెట్టుబడి. మిగతా పంటలు మిగతా దానిలో మాత్రం ఇబ్బంది ఉండదు. మిగతా వాటికి మందులు విపరీతమైన చిన్న చెట్లకు ఉండదు. విపరీతమైన అంటే మేమైతే ఆర్గానిక్లు కాబట్టి మందులు కొట్టాం. మిగతా రైతులు విపరీతంగా మందులు కొట్టాలి. ఈ సంవత్సరం మొత్తం మొక్కలన్నీ మనకు సింహాద్రిపురం మండలం తీసుకోండి, అట్లా చూసుకుంటే కన్నా అనంతపురం జిల్లా అంతా విపరీతంగా మొక్కలు చనిపోయినాయి. బంక గారు అంటే నీళ్లు వర్షాలు ఎక్కువైనా ఇబ్బందే. ఏ పళ్ళ చెట్లకైనా వర్షాలు ఎక్కువైతే కన్నా చిన్న కానీ నిమ్మ జాతి ఇవన్నీ 6 అడుగులు లోపల ఉండాలి డెప్త్, వాటర్ డెప్త్. 6 అడుగుల కన్నా పైన డెప్త్ ఉందంటే ఏ పండ్ల మొక్కలు పనికిరావు. ఒక్క కొబ్బరి తప్ప. కొబ్బరి మనం అట్లా గోదావరి, ఈస్ట్ గోదావరి ఇక్కడ చూసుకుంటే మనం వరిమల్ల గెనాలకే వేసింటారు. వరి పండిస్తారు కాబట్టి దానికి ఇబ్బంది లేదు. కాబట్టి మనకు వర్ష నీళ్లు ఉండాలి. నీళ్ళు ఉంటే అంత మేలు టెంకాయ చెట్టు. లేకపోయినా చనిపోదు. ఇది ఒక 15 రోజులు మనం బత్తాయి మొక్కలకు కానీ వేరేటి బత్తాయి ఖచ్చితంగా 10 రోజులు 20 రోజులు లేదనుకోండి వాటరు ఏ చెట్టు ఎండిపోతుంది. దీనికి అట్లేదు. ఒక నీళ్ళు లేకపోయినా మళ్ళీ 1-2 నెలలు లేకపోయినా ఉంటుంది. టెంకాయ చెట్టు అలాగే ఉంటుంది. కొబ్బరి జాతి కానీ మనకు ఖర్జూరపు చెట్లు ఉన్నాయి కొన్ని, మీరు చూసింటారు స్టార్టింగ్ లో చూసాను. ఆ ఖర్జూరపు చెట్లకు కూడా వీటికి నీళ్లు లేకపోయినా ఈత చెట్లు ఇవన్నీ ఒక జాతి. గుబురువేరు ఎక్కువ పీసేరు లాంటిది ఉన్న జాతి ఏ జాతి అయినా కూడా మొక్క ఎట్టి బస్సులో చనిపోదు. నీళ్ళకు బాగా తట్టుకుంటుంది. ఆ నీళ్లను వాటి అబ్జర్వ్ చేసుకొని దాచిపెట్టుకుంటున్నాం అట దాని ముదులు. స్టార్టింగ్ లో తీసుకొని వర్షాకాలం అప్పుడు తీసుకొని దాన్ని దాచిపెట్టుకుంటాం. అందుకే వాటి నుంచి మనం నీరా ఇలాంటివి తీస్తాం. అన్ని కొబ్బరి నుంచి తీయచ్చు, తాటి చెట్ల నుంచి తీయచ్చు, ఈత చెట్ల నుంచి కూడా తీయచ్చు. నీరా అంటే దాంట్లో కళ్ళు తయారు. మన కళ్ళు ఇప్పుడు నీరా నుంచి వచ్చేదే కళ్ళు. మళ్ళీ తర్వాత పులియడం వల్ల కళ్ళు అవుతుంది. ఇప్పుడు కొబ్బరి నుంచి కూడా తీస్తున్నారు ఆ విధంగా. కొబ్బరి చెట్టు నుంచి అంటే దాంట్లోంచి ఆటోమేటిక్గా ఎట్లా వస్తుంది అంటే ఆ దాని నీరు నిల్వ ఉంది అనమాట. ఆ మొక్కల్లో నీరు ఉంది కాబట్టి ఆ నీరు అనేది డ్రాప్ పడతా ఉంటుంది. అది నిల్వ తీసుకొని మనలో ఇప్పుడు కళ్ళు అలాగా డెవలప్ చేసి అమ్ముతున్నారు. అట్లా అన్ని లీటర్లు వస్తాయి. ఒకటి కాదు 5-6 లీటర్లు వస్తాయి రోజు ఒక చెట్టు నుంచి. అట్లా అనమాట. మన చెట్లలో ఎప్పుడన్నా తీసారా సార్? ఇట్లా టెంకాయ చెట్లలో తీసారా? తీస్తున్నారు. అదే పనిగా మన దగ్గర వేముల దగ్గర కూడా పెట్టారు. దీనికోసమే నీరా తీయడం కోసం దగ్గర పెట్టారు మొక్కలు. మీరు ఇక్కడ చూస్తే వేముల దగ్గర చెరువు కట్ట ఉంది కదా, పక్కలోనే నాటారులే. చిన్న చెట్లు ఉన్నాయి, పీకేసి నాటారు. దాన్ని కొబ్బరి అంత దగ్గర వేయకూడదు, దిగుబడి రాదు. 9 అడుగులు 10 అడుగులు పెట్టారు అంతే. వీటి కోసం పెట్టారు, నీరా కోసం. ఇప్పుడు చాలా చోట్ల దాని ఎందుకంటే మంచిది. ఇంకా మిగతా ఈత కంటే కూడా ఇది మంచిది అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకు ప్రజెంట్ టెంకాయ చెట్టు ఎంత పడుతుంది సార్? ఇది 450 రూపాయలు ఒక చెట్టు. 450 రూపాయలు రామ్గంగా. మిగతా అన్ని మనకు 200 రూపాయలు కూడా వస్తాయి. రామ్గంగా స్పెషాలిటీ మనం అంటే కింద నుంచి దిగుబడి వస్తుంది. స్టార్టింగ్ నుంచి మనకు దిగుబడి బాగా ఉంటుంది. వీటి రకం అలాంటిది. నర్సరీ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ గురించి చెప్తారా మాకు?
మా వాళ్ళకి ఎవరికైనా కావాల్సింటే నెంబర్ ఇస్తా, ఆ, వాళ్ళు మీరు తీస్తారు. ఓకే, నెంబర్ తీసుకుంటే దాంట్లో యాడ్ చేసుకుంటే సార్, టెన్షన్ ఏం మీరు లేదు. ఆ 3 సంవత్సరాల మొక్క కూడా చూస్తారు, అంటే దిగుబడి ఎప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ. స్టార్ట్ ఓకే, అది కొంచెం తీద్దాం వీడియో. ఇప్పుడు మనం టెంకాయ చెట్టు వచ్చేసి ఇప్పుడు 3 అడుగులు 3 అడుగులు డెప్త్ అని చెప్పారు కదా. స్టార్టింగ్లో ఉప్పు వేశారు ప్లస్ సత వేశారు. బట్ దీనికి గునక మందులు ఏమన్నా మనం స్ప్రే చేయాలన్నా ఏం అవసరం లేదు. కానీ అప్పుడప్పుడు మన వాళ్ళు దీంట్లో ఒక మూవకొల్లు తెగులు అని వస్తుంది, మొదల్లో వస్తుందా? మొదలు వస్తుంది. అది మన ఆ ఉప్పును దాని పసుపు కలిపి మనం కన్నా స్టార్టింగ్ ఇక్కడ మధ్యలో కన్నా పెడితే కన్నా ఉప్పు పసుపు కలిపి పెట్టాలా? పెట్టితే కన్నా దాని నుంచి యాంటీబయాటిక్ పసుపు అనేది మేము ప్రతి దానికి మొక్కలకు ఇప్పుడు ఎక్కువ పసుపే వాడుతుంటాం. ఇది స్ప్రే చేసినప్పుడు ఉడక పసుపు యాంటీబయాటిక్ కాబట్టి దాంట్లో కన్నా మనం వాడినారంటే కన్నా స్ప్రే చేసేటప్పుడు అది యాంటీబయాటిక్ అన్నమాట. అద్భుతంగా మొదలకు గుడక పుల్లని మజ్జిగ స్ప్రేయింగ్ దీనిలోకి వాడేది అదే. అంతకుముందు జీవామృతం అవన్నీ వాడుతుంటామే. పెస్టిసైడ్గా వాడేది పుల్లని మజ్జిగ అంటే 4 రోజులు మురినేది. దాంట్లో పసుపు కలిపి ఎంత మొదలకు కూడా బంక గారుతానే. అందుకే నా చెట్లు అందరూ విపరీతంగా చనిపోయినాయి. నా చెట్లలో పెద్దగా ఈ సంవత్సరం 1-2 ఎంచుకోవచ్చు అంతే. మీరు తోట అంతేనా 1-2 ఆడట్లా కాదు, 100 చెట్లు ఇట్లా 500 చెట్లు ఉంటే 300 చెట్లు అట్లా చనిపోయినాయి ఈ సంవత్సరం. మీరు మొత్తం మండలం తీసుకుంటే ఎక్కడైనా సరే, అనంతపురం జిల్లా తీసుకో, ఎల్లనూరు మండలం తీసుకునే. ఎందుకు ఇక్కడనే చూసాం కదా పక్కన, మన పక్క మీ ఫ్రెండ్ గోపాల్ రెడ్డి ఎందుకు చనిపోయారు? అవన్నీ చనిపోతాయి. మన దాంట్లో ఎందుకు చనిపోవంటే ఈ ముద్దులో బంక గారదానికి మజ్జిగ ఎక్కువ వాడుతుంటాం. పుల్లని మజ్జిగ పసుపు, ఇవి 2 యాంటీబయాటిక్. అవి 2 కలిపి స్ప్రే చేయాలి. కలిపి స్ప్రే చేస్తాం. అంటే ఒక మనం మామూలు ట్రాక్టర్తో స్ప్రే చేస్తున్నాం. 500 లీటర్లు సార్లు మనం 200 లీటర్ల పుల్లని మజ్జిగకు 1 కేజీ పసుపు వాడి మనం పిచికారి చేస్తాయి కదా. అంటే 1000 లీటర్లకు 1 కేజీ, 1000 లీటర్ల వాటర్కి 1 కేజీ పసుపు. ఓకే, దాంట్లోకి మజ్జిగ ఎన్ని లీటర్లు వేయాలి మనం? దానికైతే 20 లీటర్లు పుల్లని మజ్జిగ, 25 లీటర్లు పుల్లని మజ్జిగ. 1000 లీటర్ల ట్యాంక్, 1000 లీటర్ల ట్యాంక్కి 25 లీటర్లు అంటే ఒక బిందె. 25 లీటర్లు అంటే 2 బిందెలు వస్తాయి. 15 లీటర్లు లేదు మనకు బిందె వచ్చేది ఇంచుమించు. అంటే కొంచెం పెద్ద బిందె అయితే 1 బిందె మజ్జిగ. ఓకే, దాన్ని అట్లా వాడి మేము వాడడం వల్ల మా చెట్లు ఇంత ఆరోగ్యంగా డెవలప్మెంట్ ఉన్నాయి. ఈ కాయలు కూడా షైనింగ్ బాగా చూస్తే కూడా మనకు షైనింగ్, కాయ షైనింగ్ ఈ సీజన్ ధైర్యం కాలేదు. మనకు షైనింగ్ ఎంత అద్భుతంగా ఉండదనేది చూస్తా. కాయలు ఎంత షైనింగ్ ఉన్నాయనేది, చిన్న కాయ కూడా ఎంత షైనింగ్ వచ్చింది. చిన్న కాయ కనుక వితౌట్ స్ప్రే మనం మామూలుగా ఒక్కోరం వచ్చి ఒక డ్రమ్ముకి వచ్చి 5000-6000 ఖర్చు పెట్టి స్ప్రే చేస్తున్నాం కదా. బట్ సార్ ఏంటంటే తక్కువ ఖర్చుతో పసుపు అయితే మహా ఎంత ఉంటుంది, కేజీ 300-400 కన్నా ఉండదు కదా. కేజీ అది ఒకటి, ప్లస్ పుల్లని మజ్జిగ అంటే మనం పెరుగు తీసుకొని పెరబెట్టేసి ఒక 5 కేజీలు పెరుగు పెరబెడితే మజ్జిగ వచ్చేసి 25 లీటర్ల మజ్జిగ ఈజీగా అవుతుంది. బట్ అదేంటంటే 4 రోజులు వెయిట్ చేయాలి మనం. మనకు పెరుగు అంతైనా కానీ 100 రూపాయలు ఖర్చు, అదొక 300-400 ఇంచుమించు 500 ఖర్చు. మనం స్ప్రేతో చెట్టును అంతా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. చూడండి, కాయలు చిన్న కాయ అయినా కానీ బాగా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంకా చిన్న కాయ అనమాట, ఇది ఏదైనా మనకు ఇంకా 2 నెలలు పడుతుంది కటింగ్కు. అట్లా అలాంటి కాయ కూడా బాగా నీట్గా ఉంది. ఆకులు స్ప్రేయింగ్ కూడా ఇవ్వలేదు పురుగు కోసం, కానీ ఆకులు చూడండి ఎంత స్ప్రేయింగ్ కూడా ఇవ్వలేదు. ఇక్కడే స్ప్రేయింగ్ అనేది ఇంతవరకు వాడలేదు. బ్రహ్మాండంగా ఉంది ఆకు పచ్చగా. గతంలో కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చాయి. జీవామృతం అట్లా వాడేవాళ్ళం, కానీ ఈ సంవత్సరం అయితే అస్సలు ఏమీ కానీ వాడి పురుగు కోసం ఏది వాడలేదు. అంత అద్భుతంగా. మళ్ళీ ఈ టైంలో మేము సతవలు కూడా దానికి ఏం వేయం. ఈ టైంలో మనం ఇప్పుడు నవంబర్-డిసెంబర్లో వేస్తాం. ఒకసారి నవంబర్-డిసెంబర్లో సతవలు వేస్తే ఇంతవరకు సతవలు కూడా పెట్టలేదు. వెరీ గుడ్. సారు ఇప్పుడు వచ్చేసి శ్రీగంధం మొక్క ప్లస్ ఇది ఖర్జూరం మొక్క కదా సార్? ఖర్జూరం. బట్ దీని గురించి కూడా మనం కనుక్కున్నాం ఒకటేసారి క్లారిటీగా ఎట్లా వచ్చాం కాబట్టి. సార్ ఇది శ్రీగంధం చెట్టు, దీనివల్ల బెనిఫిట్ ఏంటి సార్? మనకు అటవీ జాతి మొక్కల్లో ఇప్పుడు మనకు పర్యావరణం కోసం మంచి శ్రీగంధం చెట్టు, ఎర్రచందనము వీటికి డిమాండ్ బాగుంది. కాకపోతే ఎర్రచందనం మన దేశం లేదు, విదేశాల్లో ఉంది. ఓకే, కాబట్టి మనకు శ్రీగంధం మన దేశంలోనే ఫ్యాక్టరీలు ఉన్నాయి. మనకు ఇక్కడే లోకల్ సేల్ అవుతుంది. ఈ దేశంలో ఇక్కడనే సేల్ అవుతుంది సార్ శ్రీగంధం. 15 సంవత్సరాలకు మనకు కోతకు వస్తుంది. నాటి నుంచి 15 సంవత్సరాలకు కటింగ్ వస్తుంది. ఓకే, ఒక చెట్టు నుంచి మనకు ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు సార్? మనకు చెట్టు నుంచి అనేకన్నా ఎకరాకి ఇప్పుడు ఉండే అంచనాల ప్రకారం మనకు 300 చెట్లు పడతాయి. ఎకరాకి 300 చెట్ల? 300. ఇంత గ్యాప్. మనకు కేజీ వచ్చేసి 6500 ఉంది కాస్ట్. ఇది హార్డ్ వుడ్.
లోపల సెంటర్లో దాని హార్డ్వుడ్ అంటే మన సేవ వచ్చినాయి. సేవ లోపల ఎర్రగా ఉండే సేవ సేవ ఉండేది మనకు 6,500 ఉంది. 1 కేజీ 6,500, 6,500 నుంచి 7,500 ఆ లెక్క అంచనా వేసి ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు నాటే రైతులందరూ కూడా మనకు 5 కోట్లు ఎకరాకు వస్తుంది అనేది అంచనాతో ఎకరాకు 5 కోట్లు 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి. అత్యవసరమైనప్పుడు మధ్యలో 8 సంవత్సరాలు కూడా కటింగ్ చేసుకుంటే కొంతవరకు అవసరాలకు అంటే మెయిన్ మొద్దు కట్ చేసుకుంటే మిగతా ఇగురు కొన్ని చెట్లు ఈ 300 చెట్లలో కొన్ని చెట్లు మధ్యలో కట్ చేసుకుంటే మిగతా చెట్లకు ఇబ్బంది లేకుండా అవి పెరుగుదల అప్పటికెల్లా గుబురుగా ఉంటాయి కదా. ఓకే 1/8 కట్ చేసుకుంటే మిగతా చెట్లు డబ్బులు బాగా 1 కోటి వచ్చినా కూడా మిగతా ఆ టైంలో మిగతా మనం అనుకున్న డబ్బు అంటే ఈ రోజుకు ఆ రోజుకు రేట్లు పెరుగుతాయి. మనం అనుకున్న ఈ రోజు డబ్బులు ఇట్లా అనుకుంటే మనకు 15 సంవత్సరాలకు 5 కోట్లు అనేది 10 కోట్లు ఈజీగా అవుతుంది. కాబట్టి మనకు 1 కోటి ఫస్ట్లో 8 సంవత్సరాలకు 1 కోటి అనుకునే మిగతా డబ్బు 6 రోజులు వస్తుంది. అంటే మన అవసరానికి 8 సంవత్సరాలకు మన ఖర్చులకు మన అవసరానికి ఇది పర్యావరణ పరంగా అద్భుతమైన ఇది పర్యావరణ పరంగా శ్రీగంధం చెట్టు అనేది మంచిది అనమాట. పర్యావరణంగా శ్రీగంధం అని ఎర్రచందనం అనేది చాలా మంచిది. వేప ఎలాంటిదో ఈ ఊరిక అంతే. వేప చెట్టు ఎలా ఉంటుంది వేప ఇక్కడ బోరు ఉన్న ఊరిక ఇవన్నీ ఆర్గానిక్ మొత్తం ఇక్కడ బోర్ ఉన్నా కూడా ఇక్కడ వేప చెట్టు ఇక్కడ బోర్ ఉంది ఇక్కడ 2 వేప చెట్టు ఉన్నా కూడా మన పైపులకు వేర్లు వస్తూ ఉంటాయి పైపు మోటార్ ఎత్తినప్పుడల్లా. కానీ ఇరకపోతుందనే కూడా నేను చెట్లు తీయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మోటార్ పోతే బోర్ పోతే ఇంకో బోర్ వేయచ్చు ఇంకో మోటార్ తీసుకురావచ్చు. ఈ చెట్లను మళ్ళీ పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10 ఏళ్ళు. అందుకనే నేను చెట్లు తీయడానికి ఒప్పుకోలేదు. మోటార్ ఎక్కిపోయినా పాదలేదు. దీని మధ్య అంటే 24 గంటల్లో బోర్ వేస్తా మళ్ళీ కొత్త మోటార్ తీసుకొస్తా. ఈ చెట్లను పెంచలేను కదా అని చెప్పి నేను చెట్లను అయితే కొట్టేయలేదు. చెట్లు బాగున్నాయి. ఇదేంటి సార్ డ్రమ్ములన్నీ? ఇవన్నీ ఆర్గానిక్ సంబంధించిన మనం కషాయాలని తయారు చేస్తాం. వేపాకు అన్ని కషాయాలు ఇది ఏంటంటే సార్ దీనిలో అన్ని రకాలు జీవామృతం కాడ నుంచి అన్ని కషాయాలు. జీవామృతం అంటే ఆవు పెంచుతాం. ఆవుతో కలిపి మొన్నటి వరకు మాకు 15 ఆవులు ఉన్నాయి. ఈ మధ్య పని వాళ్ళు లేక తీసేస్తాము. 15 ఆవులు అప్పటి నుంచి అంటే ఇప్పుడు మేము 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. 15 ఏళ్ళు చేసినాం కాబట్టి ఇంకా అవసరం లేదు జీవామృతం. అంటే భూమి అంతా ఆర్గానిక్ అయిపోయింది. ఇంకోటి కషాయాలు చేసి మన స్ప్రేయింగ్ కోసం కషాయాలు తయారు అని ఇంకో డ్రమ్ము. జీవామృతం దాని వల్ల బెనిఫిట్ ఏంటి సార్ మన చెట్లకు? అంటే భూమి సారవంతం, భూమిలో ఉండే జీవకోటి, భూమిలో కోటాను కోట్ల జీవరాశి ఉంటుంది అన్నమాట. దానికి పెంపొందించడం అన్నమాట. మనం ఏంటంటే సార్ ఇప్పుడు చెట్లకు జీవామృతం వేస్తున్నాం అంటారు, చాలా మంది చెప్తున్నారు. బట్ దాని గురించి మాకైతే క్లారిటీ ఐడియా లేదు. ఇప్పుడు ఆవు గంజు, ఓకే, ఆవు పేడ, ఆవు పంచుతాము, శనగపిండి, పిండి జాతి ఏదైనా ఏ పిండి అయినా సరే, పప్పు జాతి శనగ కానీ పెసర కానీ అలచన్న కానీ ఈ పిండి, ఓకే, ఈ 3 కలిపి మనం తయారు చేసే జీవామృతం. అంటే అది ఎట్లా బాగా కలయబెట్టాలి. 15 రోజులు బాగా కలయబెట్టే కానీ వారం రోజులు. ఒక డ్రమ్ముకి వచ్చి మనం ఎట్లా 10 కేజీల పేడను 10 లీటర్లు, 10 కానీ 20 లీటర్లు ఆవు పంచుతాము. 2 కిలోల శనగపిండి, బెల్లం, ఇంకోటి మర్చిన కంపల్సరీ బెల్లం, నల్ల బెల్లం. అది ఎన్ని కేజీలు పడాలి? అది 2 కిలోలు. 2 కిలోలు శనగపిండి, 2 కిలోల బెల్లం. ఇప్పుడు ఒక డ్రమ్ముకు 200 లీటర్ల డ్రమ్ముకి వచ్చేసి 10 కేజీల పేడ, 10 లీటర్లు గంజు ఆవు పంచుతాం. నెక్స్ట్ వచ్చేసి 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లం. అవన్నీ వేసి 15 రోజులు నీయాలా? 15 రోజులు బాగా కలియబెట్టాలి. అంటే ఎవ్రీడే ఒక 5 నిమిషాలు, ఉదయం సాయంత్రం 2 నిమిషాలు అంతే సార్. బాగా కలియబెడతా ఉంటాయి కదా, అది బాగా నురుగొచ్చేట్టుగా తయారవుతుంది. నురుగొచ్చేట్టుగా ఇది ఒక 15 రోజులు ఉండాలి. 15 రోజులు తర్వాత అట్లా చెట్టు పోయాలా, స్ప్రే చేయాలా? మనకు డ్రిప్పుల ద్వారా పంపచ్చు, వడగట్టి స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రేను డ్రిప్పుల ద్వారా పంపిస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇంకా మిగతా చెట్టుకు పోయాలంటే మనకు రిస్క్, లేబర్తో కష్టం. ఓకే, బట్ లేబర్ ఉండి లేదంటే సొంతంగా తోట వ్యవసాయం అంటే ఓనర్లో చేసుకుంటే చెట్టుకు పోస్తే కన్నా అద్భుతమైన చెట్టుకు 1 లీటర్ వేయచ్చు. చెట్టుకు ఒక ఫస్ట్ స్టార్టింగ్లో మనకు అరటి చెట్టు ఇట్లా చిన్న చెట్టుకైతే లీటర్ వేయచ్చు. చిన్న చెట్టుకైతే లీటర్ వేయచ్చు. అరటి చెట్లకైతే 100 ml అంటే 1 లీటర్ వచ్చి ఒక 20 చెట్లకు వేయచ్చు. అవి వేస్తే కన్నా చిన్నతనంలో ఇంకా వేరే సత్వాలు అవసరం లేదు. అంటే తల్లిపాలతో సమానం మనం జీవామృతం అనేది. ఓకే సార్, ఇప్పుడు సుగంధం చెట్టు చూపించారు కదా మనకి, అది 15 ఏళ్లకు మనకు కటింగ్ జరుగుతుంది అన్నారు. బట్ ఈ చెట్టు ఎన్నాళ్ళైంది సార్ మనకు? ఇప్పుడు 3 సంవత్సరాలు. ఇది 3 years చెట్టు, ఇంత పెద్దదైందా? 3 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న సుగంధం చెట్టు 3 years అనమాట. ఇప్పుడు 3 ఏళ్ళకి ఇంత చెట్టు అయింది. అంటే ఇంచుమించు ఇప్పుడు 15 అడుగులు పెరిగి ఉంటుంది నాకు తెలిసి. 15 అడుగులు ఉంటుంది సార్. ఓకే, 15 అడుగులు పెరిగింది 3 ఏళ్ళకే.
అంటే మ్యాక్సిమం ఎంత హైట్ పెరుగుతుంది సార్ ఇది? ఇది మనకు 20 అడుగులు 25 పెరుగుతుంది, కానీ గుబురు వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఏడెల్పు వస్తుంది అంటే కొమ్మలు ఎక్కువ ఇచ్చి ఉంటుంది. కొమ్మలు వచ్చి ఇట్లా వేప చెట్టు ఎంత అవుతుంది. వేప చెట్టు ఎంత అవుతుందా? అంటే ఇంచుమించు 20 అడుగులు అంటున్నాడు సారు. ఇది ఆల్రెడీ ఇప్పటికే 15 అడుగులు ఉంది. మన నా అందాజ ప్రకారం అయితే ఇది 50 అడుగులు పెరిగేటట్టుంది. ఊరికి వెడలిపోతారు, ఈగుర్లు ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఈగుర్లు అంటే కొమ్మలు ఎక్కువ ఉండడం వల్ల మన కొమ్మల్లో కొనికి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. బట్ ఇది ఎక్కడ తెచ్చారు సార్ మొక్క మనకు? ఇది మనకు రైల్వే కోడ్ ఎక్కడ నర్సరీలో రైల్వే కోడూరులో చెప్తుంది. మొక్క 30 రూపాయలు. సుగంధం మొక్క, శ్రీగంధం. ఓకే ఓకే. ఇది ఖర్జూరా, ఇది 4 సంవత్సరాల మొక్క. ఖర్జూరా 4 సంవత్సరాల మొక్క. ఇంకా నెక్స్ట్ ఇయర్ కాపు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కాపు వస్తుంది. అంటే నాటు జాతి. మేము ఇది హైబ్రిడ్ అయితే కన్నా బర్ఫీ 2-3 రకాలు ఉన్నాయి. 3 ఏళ్ళ కాపు వస్తాయి. ఇది మేము నాటు జాతి. నాటు జాతి మొక్క నాటారా? ఇది 400, వాళ్ళు 4500 మొక్క కాస్ట్. మొక్క 4500 ఇది. అది వాళ్ళు తెచ్చేది బర్ఫీ. అది 3 సంవత్సరాలు కాపు వచ్చేది. ఓకే. ఇది మాది నాటు రకం. ఇది కూడా 5 సంవత్సరాలకు వస్తుంది. 5 సంవత్సరాలు కాపు వస్తుంది. ఇప్పుడు నాటు ఎన్నాళ్ళు అయింది సార్? 3 సంవత్సరాలు. 4 సంవత్సరం పడింది. 4 సంవత్సరం ఎంట్రీ. నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. 5 సంవత్సరం. నెక్స్ట్ ఇయర్కి కాపు స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడ చిక్కుతుంది సార్ మనకు మొక్క? మనకు ఇది రాజమండ్రి అక్కడ నుంచి. ఇది రాజమండ్రి నుంచి. ఇప్పుడు ఇది మొక్క ఎంత పడుతుంది కాస్ట్ ప్రజెంట్ మనం తెచ్చిన మొక్క? 400. ఇది 400. ఖర్జూరం మొక్క 400. ఇంకొకటి ఇది మనది నాటు రకం. వేరే వాళ్ళు తెచ్చే వాళ్ళంతా ఇప్పుడు బర్ఫీ అనే రకం ఇలాంటివన్నీ తెచ్చేది వాళ్ళు 4500 మొక్క కాస్ట్. 4500 బాధ రైతులకు. రేపు అవి సరిగా మొక్కలు ముదులు కుళ్ళు అనేది వస్తుంది. మొవ్వ కుళ్ళు అనేది వస్తుంది. రైతులు తీసేసినారు. ఓకే ఓకే. అంటే లోపల చెట్టు అంతా ఎండిపోతుంది. నకలపల్లె కాడ పెట్టారు ఉన్నాయి. అవి ఒక సంవత్సరం దిగుబడి వస్తే మళ్ళీ సంవత్సరం రావు. ఈ రెగ్యులర్గా వస్తాయి. రెగ్యులర్గా నాటు చెట్టు అయినా రెగ్యులర్గా వస్తాయి. అవి రావు. దీని జీవితకాలం వినాలి సార్ మనకు? ఈ మనకు 30 నుంచి 40 సంవత్సరాలు. 30 నుంచి 40 సంవత్సరాలు. మనకు 5 ఏళ్ళ నుంచి కాపు స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. మనకు 4 ఏళ్ళని చెప్తారు, బట్ 5 ఏళ్ళ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మేము ఎందుకు ఇవన్నీ అన్ని రకరకాలు పెట్టాల్సి వచ్చిందంటే ఆదాయం ఎప్పటికీ ఇన్కమ్ ఉండాలి మాకు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే లైఫ్ లాంగ్ ఇన్కమ్, ఏదో దాంట్లో ఇన్కమ్ ఉండాలి. బట్ ఇన్ని చేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి అయితే ఇన్కమ్ రావాలి. బట్ దీనిలోనే ఒకటి డివైడ్ చేసి ఉండదు. మేము అసలు ఏ దాంట్లో పెట్టుబడి ఫస్ట్ టైం పెట్టుబడి, సింగిల్ టైం పెట్టుబడి, బట్ లైఫ్ లాంగ్ ఇన్కమ్. బట్ మనం లేకుండా మన పిల్లలన్నా బాగుపడతారు. పిల్లల తరం ఎట్లా కష్టపడకుండా సింపుల్గా సంపాదించుకుంటారు అనమాట. చూస్తున్నారా? ఖర్జూర చెట్లు, సుగంధం చెట్లు ప్లస్ టెంకాయ చెట్లు. ఈ తగ్గున ఇంకా వేరే రకం ఏదో ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కొంచెం లాంగ్లో ఉన్నాయి. ఆల్రెడీ ఏదో వర్క్ చేస్తున్నారు, బట్ అది కూడా చూద్దాం. ఖర్జూర చెట్లు కూడా నాటాడు సారు. బట్ ఇదేంటంటే ఆల్రెడీ మన వాళ్ళు చినా చెట్లలో నాటాడు. చినా చెట్లు ఏంటంటే మనకు 20 ఇయర్స్ అనమాట. అది దానికి స్టార్టింగ్ 5 ఏళ్ళ నుంచి కాపు వస్తుంది చినా చెట్లు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 15 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కదా. ఆ 5 ఏళ్ళ కల్లా ఈ టెంకాయ చెట్లు ప్లస్ ఖర్జూర, సుగంధం ఈ చెట్లన్నీ డెవలప్ అయ్యే దానికోసం సారు ముందు అవగాహనతో డెవలప్మెంట్ చేసి ఇప్పటి నుంచే చెట్లు నాటాడనమాట. బట్ మనకి ఇదేంటంటే చాలా నాలెడ్జ్ కోసం చాలా మంది చేస్తున్నారు. సొంత భూమి ఉండే వాళ్ళు, ప్లస్ ఏంటంటే ఇప్పుడు అందరూ జాబు ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ల్యాండ్ ఉంది. వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడలేరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటారు. బట్ ఈ పెట్టడం వల్ల ఏంటంటే హెల్త్ బాగుంటుంది, ప్లస్ ఏంటంటే మైండ్ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఈ చెట్లు అంతా ఏంటంటే గట్టిగా ఒక 3 నెలలు కాపాడుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. స్టార్టింగ్లో చెట్టు నాటినప్పుడు ఒక 3 నెలలు మనం ఒక వాటర్ వేసి లేదంటే డ్రిప్ వేసి ఇట్లా ఒక 3 నెలలు కాపాడుకున్నాం అనుకో, ఇంకా ఆటోమేటిక్గా చెట్టుకు వాటర్ ఉన్నా లేకపోయినా చెట్లు బతికేస్తాయి అన్నమాట. అవి దానికోసం ఈసారి అనేది ఈ చెట్లకు ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇది శ్రీగంధం చూడండి ఎంత బాగున్నాయో. బాగా ఇప్పుడు వర్షాలు పడినాయి కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి డెవలప్మెంట్. ఇట్లా చేసుకుంటే ఏంటంటే సింపుల్గా చేసుకోవచ్చు. చెట్టు 3 ఇయర్స్ ఇది అనమాట. ఆల్రెడీ కాపు స్టార్ట్ అయింది. మనకు మామూలుగా అది చెప్పింది సారు 5 ఇయర్స్ కాపు స్టార్ట్ అవుతుంది అన్నాడు. బట్ అదే చెట్టు ఇప్పుడు ఇది నాటి 3 ఇయర్స్ అయింది. సార్ ఇది కూడా గంగానేనా? రామ్ గంగా చెట్టు పేరు రామ్ గంగా. ఆల్రెడీ 3 ఇయర్స్ అయింది చెట్టు నాటి. ఇప్పుడు ఆల్రెడీ కాపు స్టార్ట్ అయింది. చూడండి ఏ గొల్లకు చూసినా ఇంచుమించు 12-13 నుంచి ఉన్నాయి కాయలు. అంటే 2 ఇయర్స్కే స్టార్ట్ అయింది, బట్ అది సరిగా రాలేదు. 3 ఇయర్స్కి ఇప్పుడు వస్తుంది, బాగా వస్తుంది గొల్ల అనమాట. బట్ ఇది మనకు ఈ సంవత్సరం రాకపోయినా ఒక 2 ఇయర్స్ అంటే ఇంకా 2 ఏళ్ళ కల్లా చెట్టు ఇంకా డెవలప్ అవుతుంది. అంటే చెట్టు పెరిగే కొద్దీ కాయలు ఎక్కువ వస్తాయి, గొల్లలు ఎక్కువ వస్తాయి. దానికోసం చెట్టు ఇప్పుడు 3 ఇయర్స్ చెట్టు అనమాట. మనం చూసింది ఫస్ట్ చూసింది అది స్టార్టింగ్. ఇప్పుడు సరే మనం ఆ చెట్లు నాటి ఎన్నాలైంది సార్? ఇప్పుడు ఇలా నాకు ఫస్ట్ స్టార్టింగ్ చూసాను కదా, అంటే మార్చిలో సంవత్సరం కాలేదు, ఇంకా 1 ఇయర్ కంప్లీట్ కాలేదు. అది కనుక ఇంచుమించు ఇప్పుడు ఒక 6 అడుగుల దాకా హైట్ పెరిగిపోయింది. మార్చిలో నాటారు.
అంటే ఇంకా 1 year కంప్లీట్ కాలేదు, కంప్లీట్ రీసెంట్గా మార్చిలో. రీసెంట్ మార్చిలో అంటే 6 నెలలు 7 నెలలు 8 నెలలు అంతే, మార్చి వచ్చే సంవత్సరం. 6 నెలలకే చెట్టు ఆల్రెడీ ఇప్పుడు 6 అడుగులు డెప్త్ హైట్ పెరిగింది. అంటే మనకి ఇంచుమించే చెట్టు 5 అడుగులు వస్తుంది కదా మనం తెచ్చుకునేటప్పుడు 3 అడుగులు 4 అడుగులు 3 అడుగులు 4 అడుగులు. పైన వస్తుంది. ఓకే సార్, మనకు చెట్టు వాళ్ళు మనం ఇప్పుడు తెచ్చుకుంటాం కదా నర్సరీలోంచి, ఎన్ని అడుగులు ఉంటే మనకు మేలు? అంటే చిన్న చెట్టు మేల హైట్ కన్నా ముందు మొదలు వాళ్ళు తగ్గున మొదలు ఎత్తు హైట్ అంటే వాళ్ళు రసాయనిక ఎరువులు విపరీతంగా పెంచితే ఉపయోగం లేదు. ఓకే, నాటు జాతి అయితే ఒకరికి హైట్ పెరుగుతుంది. ఓకే, ఈ హైబ్రిడ్ జాతులన్నీ మొదలు లావు ఉండేది తీసుకోవాలి. మొదలు ఎంత లావు ఉంటే అంత మనకి బెనిఫిట్. మనం పిరికెడు అంటాం కదా, మొదలు ఇట్లా పిరికెడు మీద ఉంటే మంచిగా ఉంటాయి. ఏదైతే మొదలు లావు ఉంటుందో ఆ చెట్టు తీసుకుంటే మనకు డెవలప్మెంట్ బాగుంటుంది. అనేది బాగుందా లేదా గమనించాలి. లోపల కొబ్బరి టెంకాయ మీద పెరిగి ఉంటుంది, కింద వేర్లు ఉండవు, టెంకాయ మాత్రమే ఉంటుంది, దాంట్లో ఉండే సారంతో పెరిగి ఉంటుంది. అది ఉపయోగం లేదు మనకి. తీసేరు బాగుంటుంది. ఇక్కడ మీరు ఇక్కడే చూస్తే కదా ఓకే, కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడే సార్ దగ్గర ఉన్నాయి. మనకి చూడు తీసేరు అంతా ఎంత బాగా ఉంది చూడండి. ఇక్కడ తీసేరు లోపల కాకుండా పైన కనిపిస్తుంది ఏరు. ఇట్లా ఉండాలి తీసేదంతా. ఇట్లా ఏరు తీసేరు అట్లా ఏరు వస్తే మనకు డెవలప్మెంట్ బాగుంటుంది. అంటే భూమిలో నాటుతేనే గబక్కన భూమిలోకి ఏరు తీసేరు ఉంటేనే బాగా బతుకుతుంది, గ్రోత్ బాగుంటుంది. చెట్టు ఆటోమేటిక్గా ఏరు పాకిపోతేనే చెట్టు డెవలప్మెంట్ అవుతుంది. ఉంటే బాగా ఈ మొదలు బాగుండాలి మనకు. ఈ మొదలు బాగుంటే మనకు ఈ సాగు చెట్లు మళ్ళీ తెప్పించాము అన్న చనిపోయిన చెట్లు. అంటే ఎక్కడైనా పొరపాటున చెట్లు చనిపోతే చెట్లు స్పేర్ కోసం మళ్ళీ ఇప్పుడు మన ఈ మధ్య రీసెంట్గా సార్ మళ్ళీ చెట్లు తెప్పించాడు అనమాట. ఎక్కడన్నా పొరపాటున చెట్టు చనిపోయింటే అంటే కొన్ని మనం నాటేటప్పుడే కొన్ని దెబ్బతింటాయి, అట్లాంటివి ఉండొచ్చు. అడవి పందులు కొన్ని సారీ ఇక్కడ అడవి పందులు ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే మొరతో చెట్టును అంతా ఇంచేస్తాయి వాటర్ మరితే వెళ్ళేను కూడా వెళ్ళేసి దాని కొబ్బరి తినాలి లోపల నుంచి. ఆ టెంకాయ ఉంటుంది కదా, టెంకాయ దాంట్లో కొబ్బరి ఉందని దాని ఆశ. దాని ఆశ ఉంటుంది, టెంకాయ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా కొబ్బరి టెంకాయ దాంట్లో ఏమన్నా కొబ్బరి ఉంటుంది ఆశతో అది వెళ్ళేస్తాయి. ఓకే, నాకు తెలియదు కదా వచ్చిందని. బట్ అదే టెంకాయలో కొబ్బరి తినాలనే ఆశతో చెట్టునే వెళ్ళేస్తాయి. బట్ అటు వెళ్ళడం వల్ల కొన్ని చెట్లు లాస్ అయిపోయాడు. దానికోసం స్పేర్ చెట్లు తెచ్చి పెట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే పొరపాటున ఏదైనా వెళ్ళేసినా కానీ అవి నాటుకోవచ్చు. బట్ ఇలాగ మనం ఖర్జూరు చెట్టు చూసాం కదా, ఆ ఖర్జూరు చెట్టు కొమ్మలు ఎందుకు కొట్టినాడంటే ఈ చెట్ల కాడ వచ్చేసి ఇప్పుడు నాటించినాడు. అయ్యిందంటే ముళ్ళులు తిన ఈతాకు ముళ్ళులు ఉంటాయి కదా, సేమ్ ఖర్జూరు చెట్టు కనుక ముళ్ళులు తిని ఉంటాయి అనమాట. అవి వచ్చేసి పందులు మూతి పెడితేనే కుచ్చుకుంటాయి అనమాట. దానివల్ల చెట్టును మనకు ఇబ్బంది లేకుండా చేస్తాయి కాబట్టి మనకు అవి ఎట్లా పెట్టించాడు. ఈతాకులు పెట్టచ్చు, లేదంటే ఖర్జూరు కొమ్మలైనా పెట్టచ్చు అనమాట. ఇది కొమ్మ సార్ అన్నీ గబక్కని తీసుకొస్తున్నాడు అనమాట. ఇవి కొచ్చిగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి తీయడానికి పెట్టినప్పుడు గబక్కన పొడుచుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కొంచెం వెళ్ళిపోయినాయి. పందుల కోసం ఈ కొమ్మలు నరికి పెట్టాడు అనమాట. ఒక 1.5 అడుగు కట్ చేసేసి చెట్టు కాడ నాటాడు. అవి ఏంటంటే గబక్కన మూతి పెడితే కుచ్చుకుంటాయి. దానివల్ల ఏంటంటే మన చెట్టు ఏ చెట్టుకు ఇబ్బందికరంగా చేయమన్నమాట. ఇవే కాదు, ఏ చిన్న చెట్లు కానీ అరటి చెట్లు కానీ ఏదైనా సరే మనం ఇప్పుడు నాటినామంటే ఈతాకు కానీ ఈ ఖర్జూరాకు కానీ ఇవి పెట్టినామంటే ఏంటంటే గబక్కన మూతి పెట్టలేవు, చెట్లను ఇబ్బంది చేయవు. థ్యాంక్ యూ.